హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. చాలామందికి యూజ్ అవుతుంది. ఆల్రెడీ ఒకటి రెండు వీడియోస్ చేసినట్టున్నాను. అందులో చాలామంది ఇంకా నేను కామెంట్ సెక్షన్లో ఏదో ఒక డౌట్ అడుగుతూనే ఉన్నారు. ఇంకొక మంచి ప్రోడక్ట్ చూపిస్తాను, హెయిర్కి సంబంధించిన ఒక వీడియో చేస్తానని చెప్పని లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా. సో అందుకే ఈరోజు హెయిర్కి సంబంధించిన ఒక మంచి వీడియోతో వచ్చేసాను. చాలామందికి యూజ్ అవుతుంది. ఈ రోజుల్లో అందరికీ హెయిర్ ఫాల్ కానీ, లేకపోతే హెయిర్ పల్చగా ఉండడం కానీ, ఎటువంటి హెయిర్ యాక్సెసరీస్ యూజ్ చేయాలి అంటే, ఇప్పుడు ఆబ్వియస్లీ మనం జుట్టు పెంచాలి అంటే అది అయ్యే పనే కాదు ఈ రోజుల్లో. అయితేను ఉన్నదాన్ని కాపాడుకుంటే చాలు అన్నట్టుగా ఉంది పరిస్థితి. సో బట్ మనకు ఒక మంచి మంచి హెయిర్ స్టైల్ ట్రై చేయాలనిపిస్తుంది. తొందరగా వైట్ హెయిర్ అయిపోతే అస్తమాట కలర్లు వేసుకుంటూ కూర్చోలేము. ఇన్స్టెంట్గా ఏదన్నా మనకు కావాలనుకున్నప్పుడు మార్కెట్లో బోల్డ్ అవైలబుల్గా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ వచ్చేసాయి లేటెస్ట్గాను హెయిర్కి సంబంధించిన యాక్సెసరీస్ అవిను. సో ఈరోజు హెయిర్ ఎక్స్టెన్షన్స్ గురించి కానీ, హెయిర్ యాక్సెసరీస్ గురించి కానీ ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. చాలామందికి యూజ్ అవ్వచ్చు. అయ్యో మా హెయిర్ చిన్నగా ఉంది, పల్చగా ఉంది, ఊడిపోతుంది, ఏదైనా కొత్తగా ఒక హెయిర్ స్టైల్ ట్రై చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే బెస్ట్గా ఉంటుంది. అంటే కొన్ని మంచి అకేషన్స్లో, రెగ్యులర్ అని కాదు, ఏదైనా మనం పార్టీస్కో పెళ్ళిళ్ళకి అటెండ్ అయినప్పుడు తప్పేం లేదు, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. లేనప్పుడు ఏం చేస్తాం, బాధపడుతూ ఉండడం కన్నా ఆల్టర్నేట్ ఏదో వెతుక్కుని ఉన్నదంటే సంతోషంగా ఉంటే బెటర్ కదా. అఫోర్డబుల్ ప్రైస్ తోటే చాలా మంచి మంచి ప్రొడక్ట్స్ వచ్చేసాయి. ఆల్రెడీ కొన్ని షేర్ చేశాను, ఇంకొన్ని కొత్తగా ఇవాళ వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను. సో అన్ని కలిపి హెయిర్కి సంబంధించినంత ఒక వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో వీటన్నిటి లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్నాను తప్పకుండా చేయొచ్చు. లేట్ చేయకుండా ఫస్ట్ వెళ్ళిపోదాం. నాది కూడా అసలు ఇంతలా ఒత్తుగా ఉండే జుట్టు, డెలివరీస్ కూడా బాగానే ఉంది, తర్వాత కూడా బాగానే ఉంది. ఇగో ఈ ఏరియాలో కొంచెం హెయిర్ ఫాల్ అందరికీ ఉంది. మా కాలనీలోను ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఖచ్చితంగాను అందరికీ హెయిర్ ఫాలే. సో అందుకని నాది కూడా పల్చగా అయిపోయింది. ఏదో పర్వాలేదు కానీ దీన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే చాలని, అందుకని ఇక్కడికి వచ్చాక నేను కూడా మొదలు పెట్టాను ఏదైనా ఒకటి కొనుక్కుందాం అని చెప్పని. ఫస్ట్ వచ్చి చిన్న 50 రూపీసే అసలు ఇవి హెయిర్ వాల్యూమ్ క్లిప్స్. మామూలుగా మనకి టిక్ టాక్ ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. ఇలాంటి బిగ్ సైజ్ టు స్మాల్ సైజ్ టు మన హెయిర్ బట్టి ఇవి మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇవేంటంటే ఈ ఫ్రంట్ హెయిర్ మరీ చూసిన పలచగా నొక్కినట్టుగా అయిపోతుంది గుండులోను, అలాంటి వాళ్ళకైతే ఇవి బెస్ట్ అని చెప్పచ్చు. ఏం లేదు, ఈ ఫ్రంట్ పోర్షన్ పాపిడి తీసుకున్న కొంచెం ఈ ఫ్రంట్ పోర్షన్ ఫ్రంట్కి తీసి వీటిని పెట్టుకుని మళ్ళీ దీని మీద ఇలా జుట్టు ఇప్పుడు ఇలా ఉందనుకోండి, జుట్టు ఇలా అసలు మనకి జుట్టులో కలిసిపోతుంది, ఏమీ కనిపించదు, అసలు మనకి పెట్టుకున్నామా లేదా అని కూడా తెలియదు, అంత బాగా ఉంటుంది. హెయిర్కి ఫ్రంట్ వాల్యూమ్ వచ్చినట్టుగా కూడా ఉంటుంది. సో ఇది ఫస్ట్ ప్రోడక్ట్. 50 రూపీస్ ఎంతో ఉన్నాయి అంతే. ఇవి చాలా తక్కువ. ఇవి ఎవరైనా పెట్టుకోవచ్చు. జుట్టు మించి పెట్టేసుకుంటే ఫ్రంట్ మంచిగా వాల్యూమ్ ఉన్నట్టుగా ఉంటుంది. నా ఫేవరెట్ అని చెప్పాలి మిస్సీ బన్ను. ఇది ఉంటే చాలు. అంటే ఎక్కువగా కొప్పు పెట్టుకోవడానికి, పైకి ఫోల్డ్ చేసేసి జుట్టు పెట్టుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ చెప్పచ్చు. నా ఫేవరెట్ ఇది. డ్రెస్ వేసుకున్న, జీన్స్ వేసుకున్న, శారీ కట్టుకున్న, ఏ చుమ్కైనా కూడా పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది. జస్ట్ ఇలా ఒక చుట్టేసి అంతే, ఈజీగా పెట్టుకెళ్ళిపోవచ్చు. అప్పటికప్పుడు ఒక లుక్కే మారిపోతుంది మన హెయిర్ స్టైల్. ఇది కూడా చాలామంది చూశాక నన్ను అడిగారు, ఇది బాగుంది, చాలా బాగుందని చెప్పని. చూసారు కదా ఒక్కసారిగా మనం తిండి జుట్టు వెనకాల వదులుకోవడానికి అబ్బా బాగోట్లేదు, పల్చగా ఉంది అని ఫీల్ అయితే 100 ఎంతో అంతే. ఇది ఒక్కడ కొనుక్కుంటే చాలు, ఏ డ్రెస్కైనా సూట్ అయిపోతుంది. చూసారు కదా, ఇది ఉంచేసుకుందాం. నెక్స్ట్ వచ్చి థర్డ్ వన్. ఇవి బన్స్. ఇవి ఇప్పుడు కాదు, ఎప్పుడో తీసుకున్నాను. మా అబ్బాయి ఒడికి నేను మడిచీర కట్టుకున్నప్పుడు ఇలాగే ముడి పెట్టుకుని, ముడి చుట్టాలు పూలు పెట్టుకోవాలనుకున్నప్పుడు అమెజాన్లో వెతికితే ఈ బన్స్ కనిపించాయి. బిగ్ సైజు, మీడియం సైజు, స్మాల్ సైజు. హెయిర్ వాల్యూమ్ని బట్టి పెట్టుకోవచ్చు. ఏం లేదు, జస్ట్ మనం పోనీ పెట్టేసుకుని, పోనీకి మధ్యలో ఇలా జుట్టుకు మధ్యలో పెట్టేసుకుని, జుట్టునంతా స్ప్రెడ్ చేసి చుట్టూరా ఇలా బన్కి చుట్టూరా పెట్టేసుకుని లోపలికి ఇలా క్లిప్స్ పెట్టేసుకుంటే మన జుట్టే ఇంత వాల్యూమ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. దానికి చుట్టూరా మనం ఏం పువ్వులు పెట్టుకోవాలనుకున్నా, రియల్ ఫ్లవర్స్ అయినా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయినా మన ఇష్టం. చిన్న మనకి తక్కువ హెయిర్ ఉందంటే చిన్న ముడి వస్తుంది మనకి. అదే కొంచెం ఈ బన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే పెద్ద ముడి వచ్చినట్టుగా ఉంటుంది. దాని చుట్టూరా మనం ఏవైనా పెట్టుకోవచ్చాక ఇంకా హైలైట్ అయినట్టు అవుతుంది, మనకు కూడా లుక్ బాగున్నట్టు ఉంటుంది. సో అంటే ట్రెడిషనల్గా మనం ఏదైనా ముడులు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇవి యూజ్ అవుతాయి.
లేదు పెద్ద హెయిర్ ఉన్న వాళ్ళకైతే నో ప్రాబ్లం, వీళ్ళకైతే బెస్ట్ అని చెప్పచ్చు. నేను చెప్పానుగా ఒడుగులో పెట్టుకున్నప్పుడు చాలామంది ఇది అడిగారు, హెయిర్ ఎక్కడ తీసుకున్నారు దీన్ని అని చెప్పని. ఇది కూడా చాలా తక్కువే, వీటి లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు వాటిల్లోనే మనం ఇంత ముడి పెట్టుకుని ఇంత చేయని అవసరం లేకుండా ఇలా ట్రెండీ ముడులు కూడా వచ్చేస్తున్నాయి మనకి. 200-250 ఉంటుందేమో అంతే, లైట్ వెయిట్, అస్సలు బరువు లేదు. ఇప్పుడు వెనక సైడ్ అయితే ఇలాంటి క్లిప్ కూడా వస్తుంది మనకి, లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను. మన హెయిర్ అంతా కూడా ఈ మధ్యలో పెట్టేసుకుని జస్ట్ క్లిప్ పెట్టేసా ఉంటే చాలు, కొత్త లుక్ వచ్చినట్టుగా ఉంటుంది మనకి. ఇలా ఉంది కదా, ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకోవడమే. మొన్న మా అక్క వాళ్ళ అబ్బాయి పెళ్లిలో ఇది పెట్టుకున్నా కూడా చాలామంది బాగుంది అన్నారు. చెప్పాను అప్పటికప్పుడు టక్కని మనం చేసేసుకోవచ్చు. ఒక ట్రెండీ కొప్పి ఇక్కడ ఉన్న చూసారా చిన్న చిన్న పార్టీషన్స్, వాటిల్లో కూడా మనం ఏదైనా డిజైనర్ ఉంటాయి కదా మనకి, పర్ల్స్ కానీ ఏదైనా చిన్న చిన్న ఫ్లవర్స్ లాను అలాంటివి పెట్టుకుంటే అసలు ఒక మంచి పార్టీ లుక్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఇది కూడా ఒక ట్రెడిషనల్ కొప్పు లాంటిదే, లేయర్గా ఉండి ఇలా ఫ్లవర్లా ఉన్నట్టు ఉంటుంది. దీనికి వెనకాల ఏంటంటే నెట్ వచ్చింది. ఈ నెట్ని మనం ఓపెన్ చేస్తే కొంచెం పెద్ద సైజ్ అవుతుంది. బట్ దీనికి ఏంటంటే మరీ చిన్న హెయిర్ ఉంటే సూట్ అవ్వదు, జారిపోతూ ఉంటుంది. మనకి క్లిప్స్ పెట్టుకోవాలి చుట్టూ. కొంచెం ఈ మాత్రం హెయిర్ ఉండి పొట్టిగా ఉంటుంది, మనం ముడి పెట్టుకోవాలనుకుంటాం చూసారా, అదైతే బెస్ట్ అని చెప్పచ్చు. దీనికి కూడా మధ్యలో ఏదైనా ఫ్లవర్తో డిజైన్ మనం అరేంజ్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ట్రెండీగా మనకి ఒక కొప్పు రెడీ అయిపోతుంది. ఈ టైప్ కన్నా క్లిప్ టైప్ అయితే బాగుంది. ఇదేంటంటే కొంచెం పిన్స్తో సెక్యూర్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది, నో వరీస్. బాగుంది కదా. నెక్స్ట్ వచ్చి ఇది మా చిన్నప్పటి నుంచి ఉన్నదే సవరం, అందరిలో ఒకటి ఉంటుంది ఖచ్చితంగాను. పెళ్ళికో ఏదైనా అకేషన్కో మనం ఖచ్చితంగా పెట్టుకుంటాము. నేనైతే నా చిన్నప్పటి నుంచి పెట్టుకుంటున్నాను. ప్రతి వారం మా అమ్మగారు సవరం పెట్టడం, ఏ పువ్వులు దొరికితే ఆ పూలతో పూల జడ కుట్టించుకునేదాన్ని. అది వేసుకుని గిరగిరగిరమని ఏదో ఊరంతా తిరిగేసేదాన్ని, అంత పిచ్చి అనమాట సవరము పువ్వులు అంటే. పాపం అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇదివరకు ఏంటంటే బరువుగా ఉండే సవరాలు ఉండేవి, అవి జడ లాగేసేది. ఇప్పుడు పలచపడ్డాక ఇంకా బరువుగా అనిపిస్తుంది. ఇప్పుడు లైట్ వెయిట్ సింథటిక్ హెయిర్లో వస్తుంది చూసారా, ఇవి అసలు బరువే ఉండదు, మనం పెట్టుకున్న బరువే అనిపించదు అసలు. కింద కూడా కుచ్చి చూసారా చక్కగా ఉంటుంది, మన రబ్బర్ బ్యాండ్ పెట్టుకునేలాగా. ఇలాంటిది ఏదైనా మనం ఫ్యాన్సీ షాపులు నియర్ ఎక్కడ దొరుకుతాయి మనకి, తక్కువ వాళ్ళు అంటే మరీ లెంగ్దీ కాకుండా, ఏదో పెళ్ళిళ్ళ కంటే లెంగ్దీగా పెట్టుకుంటే బాగుంటుంది కానీ, లేకపోతే మీడియం సైజ్ పెట్టుకుంటే రియల్ మన హెయిర్లోనే ఉంటుంది. పైగా మన కలర్ ఒకసారి చూసుకొని మ్యాచ్ చేసుకోవాలి, మన కలర్కి సూట్ అవుతుందా లేదా అన్నది చూసుకొని తీసుకుంటే హ్యాపీగా ఎవరైనా వేసేసుకోవచ్చు. ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు సరదాగా పెట్టుకోవాలనుకుంటే ఉంటాయి, ఎవరో మన ఇంట్లో ఫంక్షన్స్, మెయిన్ ఫంక్షన్స్ చుట్టాలు ఉంటాయి కదా, అప్పుడు హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఎవరైనా అవ్వరు, చక్కగా మంచిగా ఒక పెద్ద జడ వేసుకుని పూలు పెట్టుకోవాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు బెస్ట్ ఆప్షన్. ఇప్పుడైతే మార్కెట్లో ఇప్పుడేంట్లే చాలా రోజుల నుంచి హెయిర్ ఎక్స్టెన్షన్స్ హల్చల్ చేస్తున్నాయి. అందరూ హెయిర్ ఎక్స్టెన్షన్సే, అంటే బ్యూటీ పార్లర్ని పిలిచి ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి మంచిగా అనుకున్నప్పుడు హెయిర్ ఎక్స్టెన్షన్స్ చాలా బాగా అనమాట. నేను ఇది కూడా ఎప్పుడో తీసుకున్నాను, మీడియం సైజే. ఇలా 5 క్లిప్స్ వస్తాయి వెనకాల, టిక్ టాక్ క్లిప్స్ చిన్నగా ఉంటాయి కదా, అలా ఉన్నట్టు ఉంటాయి. ఇవి జస్ట్ మన హెయిర్ని ఒక పార్టీషన్ తీసేసి ముడి పెట్టేసుకుని నెక్స్ట్ పార్టీషన్ నుంచి జస్ట్ ఇలా 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 అన్ని పక్కల క్లిప్స్ పెట్టేసుకుంటే మనకి ఇలా వెంటనే హెయిర్ మన హెయిర్లో కలిసిపోయినట్టు ఉంటుంది. అందుకని హెయిర్ కలర్ ఉన్నవే తీసుకుంటే మన హెయిర్లో కలిసిపోయినట్టు ఉంటుంది. మనకి అప్పటికప్పుడు ఏదో పెద్ద జడ వేసుకోవాలని కోరిక, అంటే ఇలా లూజ్ హెయిర్ వదులుకోవాలనుకున్నప్పుడు బెస్ట్గా అనిపిస్తుంది. మన హెయిర్ కూడా కొంచెం మరీ స్ట్రైట్గా కాకుండా ఇది కర్లీగా ఉంటే ఇది కూడా కర్లీ చేసుకోవాలి. లేదు అంటారా, స్ట్రైట్ కూడా ఉంటున్నాయి ఇందులోను. స్ట్రైట్గా ఉంది కొనుక్కున్నారనుకోండి, మన హెయిర్లో మిక్స్ అయిపోతుంది, అస్సలు తేడా తెలియదు మనకి. ఒకసారిగా చూసారు కదా, పెద్ద హెయిర్ వచ్చినట్టుగా ఉంది కదా. సో ఇలాంటివి వాల్యూమ్ ఇంకా ఎక్కువగా ఉండేది కూడా చాలా ఉన్నాయి, అంటే తిక్కు వాల్యూమ్ ఉన్నా కూడా. మొన్న మా పెళ్లిలో మా అక్క కూడా పెట్టుకుంది, ఎంత బాగుందో, నేను కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. అదైతే రియల్ హెయిర్లో ఉంది, అంటే కర్లీస్ కాదు, జస్ట్ స్ట్రైట్ హెయిర్లోనే ఉంది. చాలా బాగుంది అనిపించింది నాకు. ఇది కూడా బాగుంది, బట్ కొంచెం మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఇది ఒకసారి మనం కూడా ఫంక్షన్కి వెళ్ళే ముందు ట్రై చేసుకుని కరెక్ట్గా పెట్టుకుంటే లుక్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది, చూసుకోని అవసరం లేదు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఇది కూడా చాలామంది కొంచెం ఫ్యాషన్ ఇష్టపడే వాళ్ళు, కాలేజ్ అమ్మాయిలు, ట్రెండీగా ఉండే వాళ్ళకైతే ఇది బెస్ట్ అని చెప్పచ్చు.
ఏదో గార్లాండ్లా ఉన్నట్టుంది, హెయిర్ గార్లాండ్ అనుకోవచ్చు మనం. ఇది అలా ఉన్నట్టు ఉంటుంది. అంటే ఇది ఎలాస్టిక్, హెయిర్ అంతా ఇలా అక్కడక్కడక్కడ ఇలా ఓపెన్గా మొత్తం అయి ఉంటుంది. దీని కూడా ఏం లేదు, మన హెయిర్ పెట్టేసుకుంటాం కదా, మన హెయిర్కి ఫస్ట్ ఒక ఎడ్జ్ తీసుకుని ఇక్కడ మనం యూపిన్ ఉంటుంది కదా, దాంతో ఇలా ఫస్ట్ పెట్టేసుకున్న తర్వాత జస్ట్ ఇలా రోల్ చేసుకుంటూ ఉండాలి. మన ముడి చుట్టూరా ఇలా రోల్ చేసుకుంటూ ఇలా పెట్టేసుకుని లాస్ట్లో కూడా ఇంకా యూపి పిన్ పెట్టేసుకోవడమే, అంతే. అంటే సేమ్ మెస్సీ బన్లానే ఉంటుంది, బట్ ఇదేంటంటే మొత్తం చుట్టేస్తాం కాబట్టి ఇంకా అసలు మన హెయిర్లోనే కలిసిపోయినట్టుగా ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది. లేదు అంటే కూడా మన హెయిర్కే ఇలా జస్ట్ ఇలా చుట్టుకుంటూ 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 దీంతో ఎన్ని హెయిర్ స్టైల్స్ అయినా ట్రై చేయొచ్చు. లేదు అంటారా, ఇలా మన హెయిర్కి ఇలా పెట్టేసుకుని జస్ట్ ఇలా 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 తిప్పుకుని రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నా చాలు. ఒక మెస్సీ బ్రైడ్ అంటుంది సార్, ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ మాత్రం రెడీ అయిపోవచ్చు దీంతో. ఇది కూడా చాలా బాగుంటుంది పెట్టుకుంటే కరెక్ట్గాను. నెక్స్ట్ వచ్చి పోనీ. ఇప్పుడైతే అంటే క్లిప్స్ తోటి ఉండే పోనీస్ తర్వాత వచ్చాయి. ఇదేంటంటే జస్ట్ ఇలా థ్రెడ్ తోటి వచ్చింది అనమాట. మన చిన్ని పోనీస్, మనకి ఏమైనా తక్కువ హెయిర్ ఉన్న వాళ్ళకి, చిన్ని పోనీ ఉన్న వాళ్ళకి, డ్రెస్సెస్ మీదకి, జీన్స్ మీదకి అప్పటికప్పుడు మంచి పోనీ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలాంటిది ఒక ట్రై చేయొచ్చు. మన రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నాక పోనీకి ఇది జస్ట్ ట్యాగ్ చేసేసి ముడి వేసేసుకుని 2 యూ క్లిప్స్ పెట్టేసుకున్నామంటే కదలనే కదలదు ఇంక అసలు. ఇక్కడ క్లిప్స్ కూడా ఉన్నాయి, సో మనం మన జుట్టుకి సెక్యూర్ కూడా చేసేసుకోవచ్చు. వెంటనే మనకి ఒక మంచిగా పోనీ రెడీ అయిపోయినట్టుగా ఉంటుంది. చూసారు కదా, అంటే మన లుక్కే మార్చేస్తుంది. ఎప్పుడైనా ఒకసారి మనం కొత్తగా ట్రై చేయాలనుకున్నప్పుడు ఇలాంటివి అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. పైన ఏదైనా రబ్బర్ బ్యాండ్ కొత్తగా పెట్టేసుకున్నా ఉంటే అసలు మన హెయిరా కాదా అని కూడా నమ్మడానికి ఎవరికైనా ఆలోచించాలి. మనం చెప్తే తప్ప తెలియదు. ఇదొకటి, ఇది కూడా చాలా బాగుంది. అంటే చిన్న పోనీ వస్తుంది. కాలేజ్ గోయింగ్ వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు అందరూ హెయిర్ ఫాల్తో బాధపడుతూ ఉన్నారు కదా. ఫైనల్ కాదు సారీ, ఇంకా ఉన్నాయి ఇలాంటివి కూడా మనకు మార్కెట్లో క్లిప్స్ అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఇలా సైడ్కి ఏదైనా పెట్టుకోవాలనుకున్నా, ఇప్పుడు ఇలా ఉంది, ఇలా ముడి పైన పెట్టుకోవాలనుకున్నా, లేదు ఇలా సైడ్కి పెట్టుకోవాలనుకున్నా, ఎలా అయినా మనం దీన్ని పెట్టుకోవచ్చు. ఒక కొత్త లుక్ అనమాట, మనకి చిన్నగా ఉంటుంది. ఇది కూడా చాలా తక్కువ రేటే, సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇందాక ముడి చుట్టూరా మనం రియల్ ఫ్లవర్స్ లేవు, మనకి దొరకట్లేదు, బట్ ఏదో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా జాస్మిన్వి మనకి ఎలాస్టిక్ తోటి ఉన్నవి కూడా దొరుకుతున్నాయి. జస్ట్ మనం ఇలా ముడి చుట్టూరా ఇలా పెట్టేసుకోవడమే, మనకి వెంటనే ఏదో పువ్వులు పెట్టుకున్నట్టుగా భలే కొత్త లుక్ వచ్చేస్తుంది. సో ఇవి కూడా చాలా తక్కువే, 100కి 2, 100కి 3 ఏదో ఉన్నాయి. రియల్ మనకి ఏదో మొగ్గలు గుచ్చితే ఎలా ఉంటాయి అలా ఉన్నట్టుగా ఉన్నాయి. లేకపోతే మార్కెట్లో ఇలా మనకి చిన్నవి కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ రకరకాల రంగుల్లో కూడా ఉన్నాయి. సో వీటిని ఏంటంటే మనం ఇలా 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 పెట్టుకోవచ్చు. ఏదైనా శారీకి తగ్గట్టుగా మనం ఏదైనా మ్యాచింగ్ చేసుకున్నప్పుడు ఇది ఏంటంటే అది చక్కగా బెండ్ అవుతుంది మనకి ఎలా అయినా సరే. దాని తగ్గట్టుగా మనం మంచిగా పెట్టుకోవచ్చు. ఇంకా ఇప్పుడు బోల్డెన్ మోడల్స్ వచ్చాయి, ఇవి ఎప్పుడో తీసుకున్నావు కదా అప్పుడప్పుడును. అండ్ లాస్ట్ వచ్చి కొత్త ప్రోడక్ట్ ఒకటి చూపిస్తాను కదా. సపోజ్ ఇప్పుడు నాకు చూడండి, ఇక్కడ కొంచెం వైట్ హెయిర్ ఉంది కదా, హెన్నా పెట్టుకోవాలంటే అది ఎప్పటిదో చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. బట్ వీటిని ఫ్రంట్ కొన్ని వైట్ హెయిర్ ఉన్న వాళ్ళని కవర్ చేయడం, వెంటనే కవర్ చేయాలి. ఇప్పుడు మనకి ఏదో అకేషన్ వెంటనే కవర్ చేయాలనుకున్నప్పుడు మనం కలరు వేయలేము, కాటుకు పెడతాం, మళ్ళీ మనమే చేతులతో పెట్టుకున్నప్పుడు అది మనకే అంటుకుంటూ ఉంటుంది. మార్కెట్లోకి ఏంటంటే ఇలా కొత్త ప్రోడక్ట్ వచ్చింది, జస్ట్ అది ఒక బ్లాక్ కలర్లో ఉంది. దాన్ని ఏంటంటే మనం ఇలా ఒక లైక్ కాటికలానే ఉంది, ఇలా కొంచెం బ్లాక్ అవుతుంది మనకి. వెనకాల మనకి ఇలా బ్యాక్ సైడ్ ఏంటంటే ఇలా స్పాంజ్ వస్తుంది, చిన్న స్పాంజ్. దీన్ని జస్ట్ ఇందులో ఇలా డిప్ చేసి మనకి ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో చూసారు కదా, ఇక్కడ ఇలా ట్యాప్ చేయడమే. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనకి బ్లాక్ అయిపోతుంది. చూసారు కదా,
ఇందులో బుల్లి మిర్రర్ కూడా ఉంది. ఫంక్షన్స్కి ఏదైనా అటెండ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ కొత్త ప్రోడక్ట్ అయితే బాగుంది. మనం హ్యాపీగా అప్పటికప్పుడు మనం ఫ్రంట్ ఏదైనా వైట్ హెయిర్ ఉన్నా లేకపోతే చెంపల దగ్గర ఏదైనా వైట్ హెయిర్ ఉన్నా కూడా వెంటనే మనం కవర్ చేసేసుకోవచ్చు. సో ఇది లేటెస్ట్ ప్రోడక్ట్ నేను తీసుకున్నది. ఎందుకంటే ఇక్కడెక్కడెక్కడికో 5-6 ఉంటున్నాయి, ఎలా వేయాలి వీటిని ఎలా కవర్ చేయాలో తెలియదు. మొదట్లో ఇంతకుముందు ఏంటంటే పీకి తప్పు చేశాను, పీకడం వల్ల ఇంకొక 4-5 ఎక్స్ట్రా వచ్చాయి. అందుకనే వద్దు అలాంటి తప్పులు చేయకూడదని చెప్పని ఇది తీసుకుని మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, ఇది లలిత. సో ఇవి ఇవాళ మీతో షేర్ చేయాలనుకున్న ప్రొడక్ట్స్. మీ అందరికీ నచ్చాయని అనుకున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుని ఈ వీడియో షేర్ చేశాను అంతే. ఎక్కడ దొరుకుతాయి, కావాలనుకుంటే హ్యాపీగా యూజ్ చేయండి, లేదు ఎలా ఉన్నా మీకు కాన్ఫిడెంట్గా ఉన్నా అనుకుంటే హ్యాపీ. సో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.